ఎంతసేపు ఉన్న ఈ కాళేశ్వరం మీద ఈకలు వీకే కార్యక్రమం పోనీ అదన్నా తేలుతుంది అంటే అక్కడ ఏం తేలదు. ఈ 5 సంవత్సరాలు ఇదే నడిపిస్తారు మొత్తం. కాళేశ్వరం అంటారు కొన్ని రోజులు, తర్వాత మిషన్ భగీరథ అంటారు కొన్ని రోజులు, తర్వాత మిషన్ కాకతీయ అంటారు. ఏదైతే గత ప్రభుత్వము ప్రజలకు కార్యక్రమాలు ఏవైతే చేసిందో అవన్నింటి మీద ఇళ్ళ తప్పు జరిగింది, ఇళ్ళ అవినీతి జరిగిందని చెప్పేసి దాని చుట్టుముట్టే చెప్తారు తప్ప ఈ మీడియా కూడా దాని చుట్టుముట్టే వార్తలు వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేసి ఒక ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఏది కూడా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి పని. కానీ ఈయన ఏదో 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఆ 6 గ్యారంటీలల్లో ఇప్పటికి 2 పావలా గ్యారంటీలు అని ఒక పనికి వాళ్ళ గ్యారంటీలను అమలు చేస్తున్నాడు. దాంతో ఓవైపు బస్సులల్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, బస్సులల్లో వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు, తన్నుకొని వస్తున్నారు. ఈ బస్సులు ఏమో ఆపడం లేదు, ఆగం ఉంది. దాని గురించి రివ్యూ ఉందా? దాని గురించి రాస్తున్నాయా? రాయడం లేదు. మిగతా 6 గ్యారంటీలు ఉన్నాయి, అప్లికేషన్ సంబంధించినటువంటి లొల్లి గురించి రాస్తున్నాయా? రాయదు. అవన్నిటి గురించి ప్రజలు మర్చిపోవాలి. ఎంతసేపు ఉన్న కాళేశ్వరం గురించి మాట్లాడుకోవాలి. ఏంది ప్రగతి భవన్లో కుక్కల షెడ్డుకు సంబంధించినటువంటి ఒక వార్త, అసలు దానికి ఏమున్నది లెక్క, ఏంది కథ, దాని మీద పేపర్లలో రాపించుకొని దాని మీద చేయాలి. ఇంకా ఈ పేపర్లు ఎట్లా సీఎంఓ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయి అని చెప్పడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వార్త చూడండి మిత్రులారా, ఈ వార్త చూసిరా? 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్, ఆయన ప్రతిపక్షంలో ఉండడమే కేసీఆర్ కాంగ్రెస్కు ప్రమాదం, తెలంగాణ త్వరలో బారాస రాష్ట్ర జిల్లా కమిటీలు, ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ ఏమన్నాడు? 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్. ఇంకొక పేపర్లో చూపిస్తా, ఇంకొక పేపర్లో కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్. ఈ టైటిల్స్ గుర్తుపెట్టుకోండి. సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. మీకు మొత్తంలో ఏమర్థమైంది? సేమ్ టైటిల్స్, సేమ్ ఒకటే టైటిల్ అన్నింట్లల్లా. ఏది ఇవన్నీ మళ్ళీ ఎవరివి? కాంగ్రెస్ పత్రికలు. ఇవన్నిట్లల్లా సేమ్ ఒకటే టైటిల్స్ ఎందుకు వచ్చినాయి చెప్పండి? అంటే ఈ వార్తను ఎవరు రాసి పంపించారు ఈ పేపర్లకు? సీఎంఓ అనేటువంటి ఆఫీస్ నుంచి. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది సీనియర్ జర్నలిస్టులను సీఎంఓలో పిఆర్ఓలుగా పెట్టుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం లేదు చేసేది, గత ప్రభుత్వం మీద బురదట చల్లాలి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ మీద కూడా మన యాంగిల్లో వార్తలట రావాలి. ఇది వాళ్ళు చేసేటువంటి పని. సో ప్రజలకు అక్కడికి వచ్చేటివి, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్రజలకు అక్కడికి వచ్చేది చేసేది ఏం లేదు. ఈ సన్నాసులంతా ఏంటంటే మనం కట్టేటువంటి పనులతో కులుకుతారు, అలా కూర్చొని వాళ్ళు చేసేది ఏంటంటే గీదనమాట. అంటే సేమ్ ఒక వార్త రాసి ఈ 3 పేపర్లకు పంపిస్తారు అన్నట్టు. సేమ్ అందుకే వాళ్ళు 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్ అని ఈనాడు ఆయన పెడతాడు. సేమ్ ఇదే సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని జస్ట్ అటు ఇటు 2-3 అక్షరాలు మారుతాయి అంతే, ఏముండదు. సేమ్ యాస్టీస్గా ఇక్కడ కూడా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని. అంటే ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. ఇట్లనే సేమ్ నిన్నటి రోజున కూడా ఇది ఇవ్వాలి కదా, నిన్నటి రోజున కూడా చూడండి ఒకసారి. ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక నేను 9వ తారీఖు అది అయిపోయినాక ఇగో నిన్నటి రోజు కూడా ఈ రేస్కి సంబంధించి ఒక వార్త రాశారు. ఓకేనా? అదే సేమ్ యాస్టీస్గా ఇలా చూద్దాం. వెలుగు పేపర్లో చూద్దాం. వెలుగు పేపర్లో కూడా నిన్నటి రోజున ఏం రాశారు? 9వ తారీఖు. ఇప్పుడు సరే, ఇప్పుడు కేటీఆర్ అంటే నిన్న మాట్లాడిండు, సేమ్ యాస్టీస్గా పెట్టిరు అని అనుకుందాం కాసేపు. ఎందుకంటే ఆయన మాట్లాడండి కాబట్టి మీడియా వాళ్ళకి ఆ సోర్స్ ఉంటుంది కాబట్టి ఆయన అది యాస్టీస్గా పెట్టిరని అనుకుందాం. మరి నిన్నటి రోజున ఫార్ములా ఈ రేస్కి సంబంధించి సేమ్ వార్త. అంటే వీళ్ళు సీఎంఓ ఆఫీస్ నుంచి వార్తలు ఏమి రాయాలనేది ఈ పేపర్లకు పోకుండా ఉంటే ఎట్లా సేమ్ వార్తని ఒకటే రోజు 2 ఇన్వెస్టిగేషన్ వార్త, అది 2 పేపర్లు ఎట్లా ఒకటే రోజుని దాన్ని ప్రచురిస్తాయి? ఇప్పుడు ఒక పేపర్లో సపోజ్ మన పేపర్ ఉంది, దాంట్లో ఇన్వెస్టిగేషన్ రాష్ట్రం అంటే మన రిపోర్టరు మన వాళ్ళు దాని మీద ఫోకస్ చేసి రీసెర్చ్ చేసి దాన్ని వార్త రాస్తే ఆ పేపర్లో వచ్చిందంటే అర్థం ఉంది. కానీ ఇలాంటి వార్తనే 2 వచ్చింది అంటే ఒక్కరే దాన్ని ఇచ్చి ఉండాలా, లేకుంటే ఇద్దరు కలుసుకొని రాసి ఉండాలా. సో లేకపోతే సీఎంఓ ఆఫీస్ నుంచి యాస్టీస్గా అది పోవాలా. ఇక్కడ ఏం రాసి నిన్నటి రోజున ఫార్ములా రేసు అడ్డగోలు లాసు అని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం అని చెప్పేసి నిన్నటి రోజున ఈ వార్త రాసిరు. మళ్ళా నిన్న అదే వార్తని కోడ్లో కొట్టేశారు. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్లు ముందస్తు చెల్లింపులు, మంత్రికి తెలియదు, క్యాబినెట్ ఆర్థిక శాఖ ఆమోదము లేదు. అంటే ఒకటే వార్తని, ఒకటే ప్రెస్ నోట్ని
ఈ ఇద్దరికి ఇచ్చిర్రా, లేకపోతే ఒక వార్త సీఎంఓలో కుదించి రాసి మళ్ళించి మంచి వడ్డించి ఈ 2 పేపర్లకు ఇచ్చిర్రా అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వార్తలు ఏ విధంగా వడ్డించబడుతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో పత్రికలు ఎవరి పక్షాన ఉన్నాయి, ఈ మీడియా ఎవరి పక్షాన ఉంది అనేది ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం, ప్రత్యక్ష కారణం ఇంకేమైనా కావాలన్నా? బెస్ట్ ఎగ్జాంపుల్ కదా ఇది, ఇంతకంటే ఇంకెక్కే ఉంది. ఈ వార్త ఇది ఏదో ప్రెస్ నోట్ ఇచ్చేదో ఒక అధికారికంగా చెప్పేటువంటి వార్త కాదు ఇది. ఇది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం టైప్ అనమాట. అంటే అక్కడ కొట్టేశారనేది మనకు ఇన్ఫర్మేషన్ తెలవడమో లేకపోతే అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసినటువంటి వార్త ఇది. ఈ వార్తను 2 పత్రికలు యాస్టేజ్గా ఎట్లా రాస్తాయి, ఏ విధంగా రాస్తాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అది రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ఇట్లా ఈ పత్రికలు ఏం చేస్తున్నాయంటే ఒక వార్తని రాసేది ఒక్కరే, ప్రచురించేది 4 పత్రికలు. వార్త రాసేది ఒక్కరే, రేవంత్ రెడ్డి మాత్రం రాపిస్తాడు వార్తని. ఎక్కడ ఏ వార్త రావాలి ఏం రావాలనేది రేవంత్ రెడ్డి రాపిస్తే దీన్ని ప్రచురించేది ఎవరయ్యా అంటే ఈ భజన పత్రికలు, ఈ 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఈ పత్రికలు. ఇంకా వీటితో పాటు ఇంకా కొంతమంది యూట్యూబ్లో, కొంతమంది వెబ్సైట్లలో, కొంతమంది ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఉంటుంది. ఇవాళ జర్నలిస్టులము మేము ఏదో పోరాటం చేసే జర్నలిస్టులు చెప్పుకున్నటువంటి వాళ్ళు మొత్తం పోయి మంత్రుల కాళ్ళు మొక్కుతున్నారు. అయ్యా నాకు ఒక పిఆర్ఓ పదవి అండి, అయ్యా నాకు ఒక పిఏ పదవి అండి, అయ్యా మీ బూటు దూర్చే కార్యక్రమాలు ఏమిటి ఇవ్వండి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ పరిశోధనా జర్నలిస్టులు అనుకునేటువంటి వాళ్ళు కూడా సాగిలపడుతున్నారు. దానికంటే గుడిమెట్ల కాడ కూర్చొని అడక తినడం బెటర్. దానికంటే వాళ్ళ సంఘ నాగడం కంటే గుడిమెట్ల కాడ కూర్చొని అడక తినడం బెటర్. అది చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ మేము తోపు జర్నలిస్టము, దింపినాము, పోరాటం చేసినాము, ఏదో కట్టగట్టామని చెప్పుకున్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా పత్రికలకు వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ విధంగా మొత్తం సీఎంఓ ఆఫీస్ నుంచి ఆయన అయోధ్యారెడ్డి ఎవరో రెడ్డి ఉన్నాడు. సో ఆయన రాసి పంపిస్తూ ఉన్నాడు. ఆయన రాసి పంపించినటువంటి వార్తలను వీళ్ళు నిన్న రోజున ఈ ఇద్దరు వేసారు కదా, ఇంకొక రోజు 2 రోజులు ఆగి ఈయన రాస్తాడు. ఎవరు ఈనాడు ఆయన వీనికి అంతో కొంత మార్కెట్ ఉంది, పేరున్నది కాబట్టి. ఈనాడు అనేటువంటి పేపరు ఒక తరాన్నే తప్పుదో పట్టించినటువంటి పేపర్ ఇది. వీడు పెట్టిన ప్రతి హెడ్డింగ్కు ఒక కమర్షియల్ కోటింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇదంతా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఇవాళ 3 పత్రికలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలను ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. వీటి గురించి ప్రజలు అడుగుతారో, ప్రజలు దాని గురించి మాట్లాడతారో అని చెప్పేసి వాటిని మరిపించడం కోసము ఈ కాళేశ్వరం కహానీలు, ఈ రకరకాల ఎక్స్పోజ్ చేసేటువంటి వార్తలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకొక కారణం ఏం లేదు మిత్రులారా.